బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చారు. కానీ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. ఈ కిందిలో భాగంగానే నిన్న జరిగిన టాస్క్ లో గనక ఒక్కసారి చూస్తే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టే కనిపించింది. ముఖ్యంగా హౌస్ లో గ్రూప్ గేమ్లు ఆడుతున్నారనే చెప్పాలి. గ్రూప్ గేమ్లు ఎవరెవరు ఆడుతున్నారు అంటే ముందుగా రీతు, డిమోన్ పవన్, అలాగే సంజన, ఇమాన్యుయల్, ఇంకా అలాగే శ్రీజ, పవన్ కళ్యాణ్, భరణి, అలాగే తనుజ. ఇక భరణి తనుజతో పాటు దివ్య కూడా యాడ్ అయ్యిందే. ఇక ఫ్లోరా, సుమన్ శెట్టి అన్న ఎవరితోనూ కూడా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటాడు తప్ప ఎవరితోనూ గ్రూప్ గేమ్ అనేది ఆడడు. అలాగే ఫ్లోరా కూడా. ఏదేమన్నా సరే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వాళ్ళ ఆడటం మానేసి ఒకరి మీద ఒకరు ఆధారపడి మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తానంటూ మాట్లాడుకుంటున్నారు. ఇలాగే గనక చేస్తే వీళ్ళు హౌస్ లో నుండి బయటకు వెళ్ళిపోయి వైల్డ్ కార్డు వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రమే టాప్ 5 లో ఉంటారన్న విషయాన్ని అయితే మర్చిపోతున్నారనే చెప్పాలి. మరి నిజంగా మీకు కూడా హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనిపించిందా? అది కూడా ఎవరెవరు ఎక్కువగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనిపించింది అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.